వాస్తవ శుభోదయం అందరికి. ఉదయం సార్. నిన్న డాక్టర్ శ్రీకాంత్ గారు ఫోన్ చేసి నిన్న క్లాస్ ఎంకరేజ్ చేయమన్నారు. సో ఈరోజు జనరల్ టాపిక్, మొన్న ఆదివారం కొంతమంది స్టూడెంట్స్ హోమియోపతి గురించి ఎలా పనిచేస్తుంది, ఎలా జబ్బులు వస్తాయి అన్నది అడిగారు. సో జనరల్ టాపిక్ చెప్పుకుందాం అండి ఈరోజు. ఎలా వస్తాయి, ఎలా ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ మనకి ఐడియాస్ ఫిక్స్ అవుతాయి అన్న దాని గురించి, ఎలా అది ఒక జబ్బుగా మారుతుంది అన్నది మనం ఈరోజు డిస్కస్ చేసాం. ఈ ప్రపంచంలో ఉండే అంతులేని శక్తి, యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీ ఒక మనిషిలోకి సహస్రార చక్రం ద్వారా ఎంటర్ అవుతుంది. ఇక్కడి నుంచి అది ఘనీభూతమై వివిధ అవయవాలు, వివిధ ప్రదేశాలకు వెళ్తూ వెళ్తూ ఇంకా ఇంకా సంకోచించుకుంటూ దాని యొక్క పరిధి, దాని యొక్క ప్రభావం, దాని యొక్క శక్తి సంకోచించుకుంటూ పరిధి మేరకు మాత్రమే పనిచేస్తుంది. ఎలా అయితే ఒక ట్రాన్స్ఫార్మర్కి ఉన్న కెపాసిటీ నుంచి మన ఇంటికి వచ్చేసరికి మనం 214 volts ఎంతో తీసుకుంటాం. అక్కడి నుంచి వైర్లో కొంత సప్లై తగ్గిపోతుంది. అక్కడి నుంచి బల్బుకి వచ్చేసరికి ఒక వాల్టేజ్ ఉంటుంది. అలాగే ఒక ఫ్యాన్కి వచ్చేసరికి ఒక వాల్టేజ్ ఉంటుంది. ఇలా ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళేసరికి దాని యొక్క వాల్టేజ్ మారిపోతుంది. ఒక బెడ్ ల్యాంప్కి వచ్చేసరికి ఇంకా తక్కువ అవసరం ఉంటుంది. ఎనర్జీ అంతా ఒక్కటే, శక్తి అన్నది మొత్తం అంతా ఒకటే. ప్రపంచంలో, ఈ విశ్వంలో ఏదైతే శక్తి ఉన్నదో మన శరీరంలో కూడా అదే శక్తి ఉంది. అందులో ఏమాత్రం మార్పు లేదు. కానీ అది ఒక శరీరం, ఒక స్థూలమయమైన శరీరం, ఒక మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ లోకి ఎంటర్ అయ్యేసరికి దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఒక ట్రాన్స్ఫార్మర్ అనే పెద్ద ఆబ్జెక్ట్ లో ఉండేటప్పుడు దాని యొక్క ఎనర్జీ పవర్ పెద్దగా ఉంటుంది. అదే మనం దాన్ని చొప్పించి ఒక ట్యూబ్ లైట్ లోకి పెట్టాలి అన్నప్పుడు దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆ ట్యూబ్ లైట్ ద్వారా మాత్రమే పనిచేస్తుంది, ఆ ట్యూబ్ లైట్ గా మాత్రమే పనిచేస్తుంది. నాకు ఇంత ఎనర్జీ ఉంది కదా అని చెప్పి వేరేగా అది చూపించలేదు. ఎందుకనంటే ఆ ఏదైతే అంతులేని శక్తి ఉందో దాన్ని మనం ఘనీభవించాం, మెటీరియలైజ్ చేసాం. దాన్ని ఇలాగే పనిచేయని మనం ఫిక్స్ చేసాం. కాబట్టి అలా మాత్రమే ఫిక్స్ అవ్వగలుగుతుంది.
అలా మాత్రమే ఫిక్స్ అయి ఉంటుంది. అంతకన్నా దాని పరిధి దాటి అది దాని యొక్క శక్తిని చూపించలేదు. ఆ పరిధిలో మాత్రమే చూపించగలదు. ఒక సముద్రం గాని సునామీకి గాని ఎంత శక్తి ఉంటుందో ఒక నదికి వచ్చేసరికి దాని శక్తి తగ్గుతుంది. ఒక కోనేరుకి వచ్చేసరికి ఇంకా తగ్గుతుంది. ఒక వాటర్ ట్యాంక్ వచ్చేసరికి ఇంకా తగ్గుతుంది. ఒక ట్యాప్ లో ఉండే వాటర్కి వచ్చేసరికి ఇంకా శక్తి తగ్గుతుంది. అలాగే ఈ విశ్వంలో ఉండే అనంతమైన శక్తి, మన శరీరంలో ఉండే శక్తి ఒక్కటే. ఇది మనకి మొదటి రెండు థెర్మోడైనమిక్ లాస్ ప్రకారం శక్తి అన్నది విభజించబడదు, పుట్టించబడదు. అలాగే శక్తి అన్నది ఒక చోట నుంచి ఒక చోటకి బ్యాలెన్స్ అవుతూ వస్తూ ఉంటుంది. అలాగే న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం అది ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ తో చూపిస్తుంది. ఈ మూడు లాస్ హోమియోపతికి ఇంపార్టెంట్. ఫస్ట్ థర్మోడైనమిక్ లా, సెకండ్ థర్మోడైనమిక్ లా, అండ్ న్యూటన్స్ థర్డ్ లా. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని తీసుకున్నాం అనుకోండి. ఆ చిన్న పిల్లవాడు ఒక సంవత్సరం 2 సంవత్సరాల పిల్లవాడు కదా, అప్పుడే 3 సంవత్సరాలు వచ్చాయి. వాడి ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే అదే వాడికి తెలుసు. కాబట్టి మన ఇంట్లో కూడా మన పుస్తకాల్లో మనం సత్యంనే పలకవలను అంటే వాడు కూడా నాన్న చెప్పారు కదా, నాన్నగారు చెప్పారని చెప్పి ఉం, నిజాలే చెప్పాలి. ఎవరు అడిగినా సరే నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, పుస్తకాల్లో రాసింది నాన్నగారు చెప్పారు అనేసి అనుకుంటాడు. ఒక అనుకోని పరిస్థితిలో ఇంటికి ఎవరైనా అప్పుల వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి. అప్పుడు ఈ నాన్నగారు అనే మనిషి నేను లేనని చెప్పరా అని చెప్పాడు అనుకోండి. అప్పుడు మొట్టమొదటిసారిగా అతనికి ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. అతను నేర్చుకున్న దానికి, అతను నేర్పబడిన దానికి, అక్కడ ఎదురయ్యే పరిస్థితికి ఒక రకమైన ఘర్షణ ఏర్పడుతుంది. ఈ ఘర్షణే మనకి మయాజం తాలూకా ఉద్భవం, ఆరిజిన్ కి క్రియేట్ చేస్తుంది. ఫర్ ది ఫస్ట్ టైం వెన్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, then the body tells you by sort of vibrations, ఒక రకమైన జోల్ట్, ఒక రకమైన ఉలిక్కిపాటు, అదురుపాటు వస్తుంది శరీరంలో. ఆ అబ్బాయి గనక మంచివాడు అనుకోండి, మా నాన్న ఒక్కడే అలా చెప్తాడు కానీ పుస్తకాల్లో ఉంది అందరూ చెప్తున్నారు కాబట్టి నేను నిజమే చెప్పాను అనుకున్నాడు అనుకోండి, నిజమే చెప్తాడు. లేదు, నాన్న చెప్పాడు కాబట్టి అబద్ధం చెప్పాడు అనుకోండి, నాన్నారు లేరు అని చెప్పాడు అనుకోండి. అది దాని యొక్క ప్రభావం ఏదైతే ఆ ఉలిక్కిపాటు, అదురుపాటు, ఘర్షణ అన్నది ఆ క్షణం, ఆ సిచ్యువేషన్ లో అతని యొక్క మనస్సులో దాని యొక్క మెమరీ ఉండిపోతుంది, గుర్తుండిపోతుంది. ఇది ఈ మనిషి ఇంట్లో ఉన్నప్పుడు ఇది ఒక్క సిచ్యువేషన్ తోనే సరిపోదు కదా. ఇలాంటి సంఘటనలు 2 3 జరుగుతూ ఉంటాయి అతని యొక్క లైఫ్ లో. అంటే నాన్నగారు కాస్త ఇప్పుడు అమ్మ కూడా చెప్తారు, లేదంటే ఇంకేదో అమ్మగారికి నాన్నగారికి విషయంలో అమ్మ అలా చెప్తుంది కాబట్టి నువ్వు అలా చేయకు, నేను చెప్పిందే చెయ్యను, లేదా అమ్మకి అలా చెప్పానని చెప్పు,
కానీ నేను చెప్పింది చెయ్యను, లేదంటే దీన్ని ఎలా వాడుకో అని చెప్పాను, ఇలా చెప్తాను. ఇలా రెండు మూడు సంఘటనలో ఇది ఏర్పడుతూ ఉంటుంది. మెల్లమెల్లగా ఏమవుతుందంటే పుస్తకాల్లో మాత్రమే చదువుకోవడానికి నిజాలు మాట్లాడాలి, బయటకు వచ్చేసరికి వేరన్నమాట అనిపిస్తుంది. ఇంకా దాన్ని ఇంకా ఇంకా పరిస్థితులకు తగ్గట్టుగా ఇంకా ఇంకా మనం ఆ దూరంగా జరుగుతున్నప్పుడు సత్యానికి, ప్రాథమిక సూత్రాలకి, ప్రకృతి యొక్క సూత్రాలకి నియమాలకి దూరంగా జరుగుతున్నప్పుడు ఇంకా ఇంకా దాని యొక్క రెండు మూడు సంఘటనలు కాస్త ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మనకి చుట్టుపక్కల పరిస్థితుల పట్ల ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఈసారి మనకి మనమే ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాం అబద్ధాలు చెప్పడం అని. అరే నీ బ్యాట్ ఒకసారి ఎవరా ఆడుకొని ఇస్తా అంట, బ్యాట్ లేదురా చిరిగిపోయిందనో, లేదంటే గ్రిప్ పోయిందనో ఇలా చెప్తాం. ఇంకో చోట స్కూల్కి వెళ్ళేటప్పుడు హోంవర్క్ ఎందుకురా చేయలేదు అంటే చెయ్యి నొప్పిగా ఉంది సరేనా, జ్వరం వచ్చిందని సరేనా, లేదంటే మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు నేనే వంట చేశానని ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తాం. ఇలా ప్రపంచంలో తనకి ఎదురయ్యే పరిస్థితుల్ని అతను ఎదుర్కొనే పద్ధతి మారుతా ఉంటుంది. ప్రకృతి నియమాలకి, ధర్మాలకి దూరంగా జరగడం అలవాటు అవుతుంది. ఇంకా అదే నిజం అనిపిస్తుంది. అదే అలవాటుగా మారిపోయి అదొక మానసిక ప్రవర్తనగా మారుతుంది. ఈ ప్రవర్తన ఇప్పటి వరకు ఉన్న సంఘటనలు కాకుండా కొత్త వాటిల్లో కూడా, కొత్తగా ఎదురయ్యే సంఘటనల పట్ల కూడా అదే అలవాటు చేసుకుంటారు. ఈ అలవాటు కాస్త ఒక అభిప్రాయం, అభిప్రాయం కాస్త అదే అతనుగా మారిపోతాడు. దీన్నే ఈగో అంటారు. సో ఇంట్లో పుస్తకంలో ఒక మూడేళ్ల పిల్లవాడు చదువుకునే సత్యమునే పలకవలను కాస్త పెరిగి 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 దానికి దూరం జరిగి 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 ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కడు ఎదవలే, అందరూ మన దగ్గర నుంచి వాడుకునే వాళ్ళే, కాబట్టి అందరికీ అబద్ధాలే చెప్పాలి, అందరినీ మోసం చేయాలి అన్న స్థితికి వెళ్ళిపోతా ఉంటారు. ఇదే సిచ్యువేషను ఇందాక ఫస్ట్ మనం చెప్పుకున్న ఆ బాలుడి విషయంలో అతను మా నాన్నగారు ఒక్కరే ఇలా చెప్తున్నారు, మిగతా పరిస్థితుల్లో మనం మాత్రం కరెక్ట్ గానే ఉండాలి అని అతనికి అనిపించింది అనుకోండి. అతనిలో మయాజం లేకపోయినా సరే, అతనిలో ఏ రకమైన వ్యాధి గాని విపాక లక్షణాలు లేవనుకోండి, అతను మా నాన్న మాత్రమే ఇలా అబద్ధాలు చెప్తూ ఉంటాడు తప్పించుకోవడానికి, కానీ నిజానికి ఇలా ఉండకూడదు అని తెలుసుకున్నవాడు అనుకోండి, అతను ఏ రకంగానూ ఇలాంటి ప్రభావానికి లోను కాకుండా ప్రతి సంఘటనలోనూ, ప్రతి వ్యవహారంలోనూ తను సత్యంగా ధర్మంగా నడుచుకోవడం అనేది అలవాటు చేసుకుంటాడు. తనే ధర్మంగా నడుస్తాడు. ఇప్పుడు వ్యాధి మొదలవ్వడానికి కారణం ఒకటే. అది మనకి విపాక లక్షణాలని విపాక ఆధారంగా, మయాస్మెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆధారంగా మనం బెండ్ అయినప్పుడు, మనం రియాక్ట్ అయినప్పుడు అది మనకి డిసీజ్ గా మారుతుంది. మొదట అది ఆలోచనలుగా ఉండి మెల్లమెల్లగా ఈ ఆలోచనల ఉధృతి పెరిగినప్పుడు అది మన యొక్క శరీర ధర్మాలు, శరీర నియమాలు, ఆకలి, నిద్ర, చెమట, గుండె కొట్టుకోవడం, ఊపిరి తీసుకోవడం, టైంకి నిద్రపోవడం, ఇలాంటి వాటి పట్ల ప్రభావం చూపిస్తుంది. ఈ టెన్షన్ కానీ, ఆందోళన కానీ, ప్రెజర్ కానీ, ఏవైతే ఆ, ఆలోచనలు ప్రకృతికి విరుద్ధంగా దూరంగా జరుగుతున్నప్పుడు ఈ రకమైన నిత్య ఆ, కృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మొట్టమొదటగా మనకి ఆల్టరేషన్ ఏర్పడుతుంది.
డిఫరెన్సెస్ మొదలవుతాయి. ఆకలి సరిగ్గా వేయకపోవడం, ఆకలి ఎక్కువగా వేయడం, వేరే ఏదో కావాలనిపించడం. అదే చిన్నపిల్లల్లో చూస్తుంటే పలక పొలలు, శుద్ధ ముక్కలు తినాలనిపించడం. ఇవన్నీ ఒక ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ ఫిజియాలజీ. ఇది కాస్త ఇంకా ఇంకా ప్రకృతికి దూరంగా, ధర్మానికి దూరంగా నడుచుకుంటున్నప్పుడు, అదే అలవాటుగా చేసుకుంటున్నప్పుడు మెల్లమెల్లగా కొన్ని శరీర అవయవాలు కానీ, కొన్ని ఆర్గాన్స్ కానీ, కొన్ని సిస్టమ్స్ కానీ ఎఫెక్ట్ అవ్వడం మొదలవుతుంది. అదే డయాబెటిస్గా, రక్తహీనతగా, లేదా ముడుకులు నొప్పులు, ఇలాంటి వాటిగా ఆలో ఇంకాస్త ముదిరినప్పుడు ఒక పెద్ద జబ్బుగా, అక్కడ పని చేయలేని స్థితిగా ఆ శరీర అవయవం గాని, ఆ సిస్టమ్ గాని పని చేయని స్థితిలోకి వస్తుంది. ఈ రకంగా మనం ఒక ప్రకృతి నియమం, ధర్మంకి దూరంగా జరిగినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అసలు ఏమిటి ధర్మాలు అంటే, ఒక పిల్లవాడు ఎలా అయితే ఉంటాడో, ఒక 3 ఏళ్ల పిల్లవాడు, 4 ఏళ్ల పిల్లవాడు ఎలా అయితే ఉంటాడో అలా ఉండడమే ప్రకృతి తాలూకా ధర్మం. ఈ శరీరాన్ని మనకిచ్చింది మనం ఇష్టం వచ్చినట్టు మన సొంత సెల్ఫిష్ గోల్స్ కోసం కాదు. ఈ శరీరాన్ని ఆనందంగా ఉండడం కోసం మాత్రమే వాడుకోవాలి. ఈ ఆనందం అన్నది ఒక బ్రాడ్ టర్మ్, ఇట్స్ నాట్ ఏ కన్ఫైన్డ్ టర్మ్. ఈ హ్యాపీనెస్ అన్నది ఒక యూనివర్సల్ హ్యాపీనెస్, సర్వ సోదర సమానత్వంతో ఉండే ఆనందం. అందరూ బాగుండడం వల్ల ఏర్పడే ఆనందంగా ఉండాలి. అదే మనుషులకి ఇచ్చే వరం ఈ శరీరం. మనుషులకి మాత్రమే విచక్షణ, వివేచన ఇచ్చిన ఆ, కారణం ఏమిటంటే, అందరూ ఆనందంగా ఉండడం వల్ల మనం ఆనందంగా ఉండాలి అనే ధర్మాన్ని మనం అర్థం చేసుకుని బతకడం వల్ల ఏ రకమైన జబ్బులకు కానీ, ఏ రకమైన ఒత్తిడికి కానీ గురి కాకుండా ఉండగలగడమే ఈ శరీరం మనకి ఇవ్వబడిన కారణం. లేదా అది దేవుడు ఇచ్చాడు అనుకున్నా సరే, ఏదైనా ఆల్మైటీ ఇచ్చాడన్నా సరే, ఏదైనా థర్డ్ స్పేస్ ఏదైనా ఇచ్చాడని చెప్పినా సరే, దానికి కారణం ఏమిటి అంటే అల్టిమేట్ హ్యాపీనెస్. దీన్నే, ఈ రకమైన ఆలోచనతో ఉండడాన్నే హ్యానిమన్ గారు రీజన్ గిఫ్టెడ్ మైండ్ అంట. ఇలా మనం ప్రకృతి నియమాల ఆధారంగా అందరి యొక్క సంతోషం కోసం, అందరి యొక్క ఆనందం కోసం బ్రతకడం చేయగలిగినప్పుడు, ఎలా అయితే మనకి సాధువులు గాని, సంతులు గాని, గురువులు గాని ఏ అడవిలో ఉన్నా సరే వాళ్ళకి ఇంకే రకమైన ఆలోచన ఉండదు. ఏమి తినాలి, ఈ రోజు ఏం వండుకోవాలి, ఈ రోజు ఏం బట్టలు కట్టుకోవాలి, ఈ రోజు ఏం షూ వేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఏమీ ఉండదు. అవతల వాడు నన్ను గుర్తించాడా, అవతల వాడు నన్ను పొగిడాడా, అవతల వాడు నన్ను ఎలా చూశాడు, అవతల వాడు నన్ను తప్పుతాడు, ఇలాంటి ఆలోచనలు ఏమి ఉండవు. ఎవరిని పట్టించుకోరు, ఏవీ పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకునేదల్లా ఒకటే, ఈ ప్రపంచం ఆనందంగా ఉండాలి, ఏ రకమైన కష్టాలు లేకుండా ఉండడం కోసం వాళ్ళు తపస్సు చేయడం మాత్రమే. ఏ జీవహాని చెయ్యకుండా ఉండడం మాత్రమే వాళ్ళు ఈ శరీరంలో ఉండేందుకు వాళ్ళు పనిచేసే పనంతా అదే. ఒక చిన్న పిల్లవాడు ఎలా అయితే మనం చూడిస్తే నవ్వుతాడు, చూడకపోతే నవ్వుతాడు, దాక్కుంటే నవ్వుతాడు,
ఆ రకమైన ఆనందంతో మనం మెలగాలి. ఏ రకమైన ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఆ చూడడం వల్ల ఏమీ రాదు. మనం చూసినా ఏమీ రాదు, మనం చూడకపోయినా ఏమీ రాదు. జస్ట్ అలా దాక్కుంటే చాలు, అలా కొంచెం దూరం అలా పక్కకి తిరిగితే చాలు. అలా జస్ట్ అలా వాళ్ళు టచ్ చేస్తే మనం కొంచెం ఒక 2 అడుగులు వెనక్కేసి అమ్మో అంటే చాలు, వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. అందులోంచి మనకి బంగారం రాదు, కోట్లు రావు, ఏమీ రాదు. కానీ ఆ ఆనందం అన్నది ఎంత ఇన్ఫెక్షస్ అంటే, వాళ్ళు ఆనందపడుతూ ఉంటే, నవ్వుతూ ఉంటే మనం కూడా నవ్వుతాం, మనం కూడా ఆనందంగా ఉంటాం. అలా ఉండగలగాలి మనం. కానీ మనం ఏం చేస్తామంటే, ఎంతసేపు నాకేంటి 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 అనుకుంటూ మనం ఒక స్వార్థపూరిత ఆలోచనతో, విద్వేషపూరిత ఆలోచనతో మనం బ్రతుకుతూ ఉంటాం. అందువలన మనకి ఈ జబ్బులు అన్నవి ఏర్పడతా ఉంటాయి. ఈ జబ్బులు అన్నవి ఏర్పడినప్పుడు మనకి మందులను కూడా అదే రకమైన ఆలోచనల్ని, ఆ దుష్ప్రభావం ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేదిగా ఉండాలి. అందుకే హోమియోపతిలో కూడా మెడిసిన్ డైనమిక్ గా పనిచేస్తుంది, డైనమిక్ ప్లేన్ లో పనిచేస్తుంది. ఈ రోగపూరిత, విద్వేషపూరిత ఆలోచనల వల్ల, ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, అతను ఎల్కేజీ చెప్తున్నాడు అనుకోండి. ఎల్కేజీ లెవెల్లో వాళ్ళకి ఏం నేర్పాలని నేర్పుతాడు. అతనికి కాదు కాదు నువ్వు సెకండ్ స్టాండర్డ్ వాళ్ళకి చెప్పు అంటే సెకండ్ స్టాండర్డ్ వాళ్ళకి చెప్తాడు. లేదు లేదు నీకు ప్రమోషన్ ఇచ్చాను 10th క్లాస్ వాడికి చెప్పండి 10th క్లాస్ వాడికి చెప్తాను. లేదు నీకు మళ్ళీ డిమోషన్ ఇచ్చాను మళ్ళీ నువ్వు ఫస్ట్ స్టాండర్డ్కే చెప్పు అంటే ఫస్ట్ స్టాండర్డ్కే చెప్తాడు. ఈ మనిషి ఏదైతే ఉన్నాడో ఈ టీచర్లో అనంతమైన శక్తి ఉంది. ఐఐటి లెవెల్లో కూడా చెప్పే శక్తి ఉంది. కానీ అతను దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాడు అన్న దాన్ని బట్టి అతను ఆ శరీరాన్ని ఉపయోగించుకోవడం, అతని సమయాన్ని ఉపయోగించుకోవడం ఆధారపడి ఉంటుంది. అతను ఫస్ట్ క్లాస్ పిల్లలకి మాత్రమే పాఠాలు చెప్పాలి అని కుంచుకుపోతే ఆ లెవెల్ వరకే అతని యొక్క శరీరం ఉపయోగపడగలుగుతుంది. లేదు నా పరిధి ఇంకా పెద్దది, ఇంకా పెద్ద వాళ్ళకి నేను చెప్పగలుగుతాను, దాన్ని అవకాశంగా ఉపయోగించుకుంటాను అనుకుంటే అంతకన్నా పై పరిధికి మనం వెళ్ళగలుగుతాం. మనం కూడా అంతే. మనం అందరిలోనూ మనల్నే మనం చూసుకుంటూ మన సోదరులుగా భావిస్తూ అందరికీ ఉపయోగపడేలా జీవించాలి అనుకునేది ఐఐటి లెవెల్, టాప్ లెవెల్ ఎగ్జిస్టెన్స్. లేదు నా మురకు నాకు సరిపోతే చాలు, నా ఇంట్లో వాళ్ళు బతికి చాలు, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను స్విమ్మింగ్ పూల్ పట్టుకున్నాను, నేను 1 కోటి రూపాయల ఆస్తి గడించాను అన్నంత వరకు మాత్రమే నేను రిస్ట్రిక్ట్ అయిపోతే గనక నా పరిధిని నేను ఫస్ట్ స్టాండర్డ్కి సిక్స్త్ స్టాండర్డ్కి రిస్ట్రిక్ట్ చేసుకున్న వాడిని అవుతాను. అలా రెస్ట్రిక్ట్ చేసుకునేటప్పుడు, దాన్ని మనం పరిధిని కుంచుకునేటప్పుడు మనకి జబ్బులు ఏర్పడతాయి. అది ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కరిని చూసాం అనుకోండి, దానికి ఏమిటి పని, ఇంట్లో ఏదైనా కనిపించింది అనుకోండి ఫుడ్, వెళ్ళి తినేయడమే లటక్కన. పక్కన ఎవరైనా ఉన్నారా లేదా, యజమాని ఉన్నాడా లేదా, వాళ్ళు ఏమైనా తిన్నారా లేదా ఏం పట్టించుకో, దానికి ఆకలేసింది, దానికి కనిపించింది తినేయడమే. ఆ రకమైన ఆలోచనలతో మనం ఇప్పుడు ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎప్పుడైతే మనం
అందరికీ ఉపయోగపడుతుంది, లేదా దాన్ని అందరికీ పంచుదాం, అందరికీ పెట్టి మనం తిందామా అన్న ఆలోచన వచ్చినప్పుడు మనం బాగుంటాం, మనం చుట్టుపక్కల వాళ్ళు బాగుంటారు, మనం ఏ రకమైన జబ్బులు లేకుండా బ్రతకగలుగుతాం. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ మొట్టమొదటగా ఆ తండ్రి దగ్గర వచ్చే ప్రతిస్పందన ఉందో, ఘర్షణ ఉందో, అక్కడతో వదిలేస్తే అదొక ఎక్యూట్ ఎయిల్మెంట్ గా ఉంటుంది. అక్కడితో ఆ మయాజం అంతకన్నా దూరం ప్రయాణించదు. అక్కడితో అతను ఆ జబ్బును అంటు పెట్టుకోకుండా ఉంటాడు. లేదా అక్కడి నుంచి అతను ప్రయాణించి ఇంకొంచెం ముందుగా, ఇంకొంచెం దాన్ని ఇంకా ఇంకా డెవలప్ చేసుకున్నాడు అనుకోండి, ఆ ప్రకృతి దూరంగా వెళ్ళడం, దాన్నే ఒక ఆలోచన సమాహారంగా, ఒక అభిప్రాయంగా మారదు. అది మనసులో ఉంటుంది. అది ఇంకాస్త ముదిరి అదే అతని స్వభావంగా మారుతుంది. దీన్నే ఈగో అంటారు. సో దీనికి ముందున్న స్టేజెస్ అన్ని ఎమోషన్స్, ఎమోషన్స్ కాస్త డెల్యూషన్ గా మారి అదే ఇంప్రెషన్ తో మనం శరీరాన్ని నడుస్తూ ఉంటాం. ఇప్పుడు మందులు అన్నవి ఈ ఏదైతే అభిప్రాయంతో, ఏదైతే స్వభావంతో మనం బ్రతుకుతున్నామో, ఫలానా శ్రీకర్ అంటే ఇలా ఉంటాడు అన్న, ఇలాంటి వాడు అన్న స్వభావంతో ఏదైతే మెలుగుతున్నామో ఆ స్వభావాన్ని మనం, ఆ స్వభావానికి మనం మందులు వేసుకోగలిగితే అప్పుడు మాత్రమే ఆ డైనమిక్ డిస్టర్బెన్స్ అన్నది తగ్గుతుంది. ఇప్పుడు తగ్గడం అంటే పూర్తిగా వాడి స్వభావం మారిపోదు, కానీ ఆ ప్రతిస్పందన యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఆర్సనిక్ ఆల్బమ్ అన్న మనిషి మందు వేయంగానే ఆర్సనిక్ ఆల్బమ్ కాస్త సల్ఫర్ అయిపోడు. వాడిలో ఏవైతే గుడ్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో, ఏవైతే పరిధి మేరకు, ఏవైతే అతని శరీరం యొక్క లక్షణాలు ఉంటాయో, నీట్ గా ఉండడం, శుభ్రంగా ఉండడం, అన్ని పనులు పెర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం ఉండడం, అవి మాత్రం మారవు. కానీ పరిధికి మించి ఏదైతే ఆలోచన, ఏదైతే టెన్షను, ఏదైతే అతి శుభ్రత, అతి ఆందోళన, అతి భయం, ఇవి ఏవైతే అతిగా ఉన్నాయో అవి రిమూవ్ అవుతాయి, లేదా అవి న్యూట్రలైజ్ అవుతాయి. దీన్ని పెర్ఫెక్ట్ గా చెప్పాలంటే, నార్మల్ గా ఒక హ్యూమన్ బీయింగ్ ఒక థ్రెషోల్డ్ లో 100 హెడ్జ్ థ్రెషోల్డ్ ప్రకారం జీవించాలి అన్నప్పుడు, మనం డిసీజ్డ్ గా మారినప్పుడు ప్రకృతి పట్ల గాని, ఆ, వాతావరణం పట్ల గాని, చుట్టుపక్కల మనుషుల పట్ల గాని ప్రతిస్పందన ఒక 200 లెవెల్లో గాని, 150 లెవెల్లో గాని మన యొక్క ప్రతిస్పందన ఉంటుంది. ఆ ఏదైతే ఎక్స్ట్రా అవసరానికి మించిన ప్రతిస్పందన ఉంటుందో ఆ ప్రతిస్పందనే జబ్బుగా మారుతుంది, జబ్బులుగా వస్తాయి, జబ్బు పడటంగా జరుగుతుంది. ఈ 200 150 హెడ్జ్ థ్రెషోల్డ్ దాటి ఏదైతే రియాక్షన్ చూపిస్తున్నామో ఆ రియాక్షనే మనం రెడ్యూస్ చేసుకోవాల్సి, లేదా దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే, జనరల్ గా మనం రియాక్ట్ అవ్వాల్సింది ఒక 100 థ్రెషోల్డ్ దాటిన తర్వాత వచ్చే ఇంటెన్సిటీ ఆఫ్ స్టిమ్యులస్ కి ప్రతిస్పందన చెందాల్సి వస్తే, మనం 20కో 30కో ప్రతిస్పందిస్తున్నాం అనుకోండి, అవసరానికి మించి, అవసరం లేకపోయినా, అంత అవసరం లేకపోయినా సరే మనం ప్రతిస్పందిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం జబ్బు పడ్డంగా జరుగుతుంది.
దీన్ని మనం హోమియోపతిలో మెడిసిన్స్ ని పొటెంటైజ్ చేయడం ద్వారా మెడిసిన్స్ లోంచి ఆ యొక్క డైనమిక్ ప్లేన్ మనం రాబట్టుకోగలిగి ఆ డైనమిక్ ప్లేన్ కైనెటిక్ ఎనర్జీ ద్వారా ఆ మెడిసిన్ ని మనం వేసుకోవడం ద్వారా శరీరంలో అది డైనమిక్ గా పనిచేసి ఆ ఏదైతే శరీరంలో ఉన్న డైనమిక్ డిస్టర్బెన్స్ ఉందో దాన్ని తగ్గించడానికి మనకి తోడ్పడుతుంది. ఇక్కడ పూర్తిగా మందులేమీ తగ్గించవు. మందులు మనకి తోడ్పాటును మాత్రమే ఇస్తాయి. ఎలా అయితే ఒక అడుక్కునేవాడో లేదంటే ఉద్యోగం లేని వాడిని మనం కాస్త లోన్ ఇచ్చి వాడి అంతటా వాడి కాళ్ళ మీద మనం బిజినెస్ చేసుకునేలా చేయడం ఎలా ఉందో అలాంటిదే ఈ మందు వేయడం కూడా. సో మెడిసిన్స్ నెవర్ క్యూర్. మెడిసిన్స్ హెల్ప్స్ ద వైటల్ ఫోర్స్. ప్రాణశక్తిని మేల్కొల్పి ప్రాణశక్తిని ఉత్తేజపరిచి ప్రాణశక్తిని ఉద్దీపన చేసి ఇన్స్పైర్ చేసి అది అదే దాని యొక్క జబ్బుల్ని దాని యొక్క డిస్టర్బెన్సెస్ ని క్యూర్ చేసుకునే విధంగా తోడ్పాటునిస్తాయి. సో ఒక ఉద్యోగం లేని నిరాధారుడు లేదా ఏ రకమైన సపోర్ట్ లేని వాడికి జస్ట్ ఒక చిన్న సపోర్ట్ ఇవ్వడం ద్వారా వాడు మళ్ళీ వాడి కాళ్ళ మీద వాడు నడవగలిగే స్థితికి మనం తీసుకురావడమే మందుల తాలూకు ప్రధాన ఉద్దేశం. అదే మనకి అలోపతిక్ వైద్యంలోకి వచ్చేసరికి అవి ఈ రోజు ఉద్యోగం లేదు అంటే ఈ రోజు నీకు భోజనానికి ఫ్రీ. మనకి ఈరోజు మనకి నెల నెల ఇంటింటి దీపం పథకం లేదనంటే ఆహార పథకం పనికి ఆహార పథకం లేదనంటే ఇంకేవో పథకాలు ఇస్తున్నాయి చూడండి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ దిక్కుమాలిన గవర్నమెంట్లు ఇస్తున్న స్కీమ్స్ అన్ని ఏమిటంటే ఈ రకమైన స్కీమ్సే మనుషుల్ని ఇంకాస్త ఇంకాస్త బిచ్చగాళ్ళుగా మారుస్తున్నాయి. బికాస్ వాడి యొక్క సెల్ఫ్ సస్టెనెన్స్ కోసం వాళ్ళు ఏం ఉపయోగపడట్లా. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే నువ్వు నీకు ఉద్యోగం లేదా నీకు నెలకి ఇంత ఇస్తాం అంటే వాడు ఇంకా ఉద్యోగం చేయాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది వాడికి? కష్టపడాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది వాడికి? ఇలాంటి స్కీమ్స్ ఇలాంటివి అలోపతిక్ ట్రీట్మెంట్ కూడా అంతే. డయాబెటీస్ కి ఒక మెట్ఫార్మిన్ 500 వేసుకున్నామంటే ఈ రోజు తిన్నదంతా అరిగించుకోవడానికి ఈ రోజు ఆ బ్లడ్ లో గ్లూకోజ్ గా మారకుండా ఉండడానికి మాత్రమే పనిచేస్తుంది. మళ్ళీ రేపు మెట్ఫార్మిన్ వేసుకోకపోతే మరలా అంతే. ఇలా ఉంటుంది వాళ్ళ కాన్సెప్ట్స్. వాళ్ళ కాన్సెప్ట్స్ లో ఎంతసేపు ఏంటంటే ఒక క్రిమిని గాని లేదంటే ఒక మైక్రో ఆర్గానిజంని గాని జబ్బుగా చూపించి బూచిగా చూపించి దాన్ని రిమూవ్ చేసేస్తే జబ్బు పోయినట్టే అంటారు. కానీ హోమియోపతిలో ఎంతసేపు మనం మనసు దాని పైనున్న ప్రాణశక్తి యొక్క డిస్టర్బెన్సెస్ ని మనం జబ్బుగా చూస్తాం. వీళ్ళు మాత్రం ఏం చేస్తారంటే ఏదో తేడా ఉంది అది మాత్రం కరెక్ట్ చేస్తే సరిపోతుంది. ఈ తేడాల్ని కనుక్కోవడానికి వాళ్ళు ఎలా చూస్తారు? వాటికి ఆధారం ఏమిటి? టెస్ట్లు. ఏం టెస్టులు చేస్తారండి ఇవి? బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్టు, స్టూల్ టెస్టు, లేదా ఇంకా కొంచెం పెద్ద లెవెల్లో వెళ్ళాలి అంటే స్కాన్లు, ఇంకా కాదు అంటే కనుక ఎంఆర్ఐ స్కాన్లు, సిటీ స్కాన్లు, ఇంకా పై లెవెల్కి వెళ్తే పెట్ స్కాన్లు, ఫుల్ బాడీ స్కాన్లు. సో ఈ రకమైన స్కాన్లు ఏం చేస్తారు? ఈ స్కాన్లు చేసి ఆ ఫలానా నీకు రక్తం 14 పాయింట్లు ఉండాల్సింది కాస్త 8 పాయింట్లే ఉంది, ఇదే జబ్బు. ఫలానా నీకు శరీరంలో ఈ ధాతువు లోపంగా ఉంది, మెగ్నీషియం తగ్గింది, కాల్షియం తగ్గింది, లేదా ఫలానా విటమిన్ తగ్గింది, ఇదే జబ్బు. ఇలా శరీరంలో ఏదైనా ఒక మెటీరియల్ డెఫిషియన్సీస్ ని లేదా ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ని
జబ్బులుగా వాళ్ళు మనకి చూపిస్తున్నారు. కానీ అదే శరీరంలో, అదే ఇంట్లో ఉన్న పక్కనున్న మనిషికి, పక్కనున్న వాళ్ళ తమ్ముడికి కానీ, వాళ్ళ అన్నయ్యకి కానీ, వాళ్ళ అక్కకి కానీ ఎందుకు తేడా వస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంది. అదేంట్రా, వాళ్ళ నాన్నగారు అందరికీ పాపం ఇద్దరిని ఒకేలా చూస్తున్నారు, ఇద్దరికి ఒకటే ఆహారం పెడుతున్నారు, కానీ ఈ చిన్న పిల్లవాడు మాత్రం మాట మాటికి జబ్బులు పడడం, లేదంటే ఆ రక్తహీనతకి గురి కాబడ్డం, పెద్దవాడు మాత్రం బలిష్టంగా బలంగా ఉండడం. ఎందుకు అంటే దానికి కారణం లేదు. మరి మీరు వైద్యం ఏం చేస్తారు అంటే, వీడికి ఈరోజు కాల్షియం తగ్గుంది కాబట్టి వీడికి కాల్షియం మాత్రలు ఇస్తాను, వీడికి ఐరన్ తక్కువ ఉంది కాబట్టి ఓ టోనోఫెరాన్ డ్రాప్స్ ఇస్తాను, లేదా ఓరోఫెరాన్ టాబ్లెట్స్ ఇస్తాను, లేదు ఇంకేదో తగ్గింది కాబట్టి దానికి సప్లిమెంటేషన్ ఇస్తాను. అసలు ఎందుకు జబ్బు పడ్డాడో అన్న ఆలోచన మర్చిపోయి వీళ్ళు ఎంతసేపు సప్లిమెంటేషనే వైద్యం చేయడంగా వాళ్ళు చూపిస్తున్నారు తప్పించి, అది ఎంతసేపు పాలియేషన్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్, అది క్యూర్ చేయడం కాదు. ఈ రోజు భోజనం చేస్తే ఈ రోజు ఆకలి తగ్గుతుంది, రేపటికి మళ్ళీ మామూలే. ఈ అలోపతి వైద్యం ద్వారా నిత్యం నువ్వు ఒక అడుక్కునేవాడినిగా తయారు చేస్తుంది. నిత్యం శరీరాన్ని ఒక ఆ, దౌర్బల్యంతో ఉండేలా, ఒక బయట నుంచి ఏదో ఒక టాబ్లెట్ వేస్తే గాని శరీరం నడవదు అన్న స్థితికి తీసుకొచ్చేస్తుంది. థైరాయిడ్ టాబ్లెట్ వేయకపోతే థైరాయిడ్ హార్మోన్ పనిచేయదు, థైరాయిడ్ లెవెల్స్ సరిగ్గా ఉండవు. షుగర్ టాబ్లెట్ వేయకపోతే షుగర్ కంట్రోల్లో ఉండదు. బీపీ టాబ్లెట్ వేయకపోతే బీపీ కంట్రోల్లో ఉండదు. ఇలాంటి పరిస్థితికి, ఒక దౌర్బల్యానికి, బాడీని వీక్ చేయడానికి అలోపతిక్ వైద్యం ట్రై చేస్తుంది. మన శరీరంలో అదేదో కడుపులో నొప్పి వచ్చింది, లేదంటే మోషన్స్ అవుతున్నాయి, ఏమిటి కారణం అంటే ఈ కోలై బ్యాక్టీరియా అంటారు. ఆ దిక్కుమాలిన ఈ కోలై లక్షల్లో కోట్లలో ఉంటుంది మన గట్లోనే, మన పేగుల్లో కొన్ని లక్షల్లో ఉంటాయి. కానీ మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే అది బూచిగా చూపిస్తారు ఈ అలోపతి ఫిజిషియన్స్. అప్పటి వరకు అది నార్మల్ గానే జీవిస్తుంది, మనతో పాటు ఒక అండర్స్టాండింగ్ తో జీవిస్తుంది. కానీ ఎప్పుడైతే జబ్బులు వచ్చినాయో అప్పుడు మాత్రం అది కాస్త విలన్ అయిపోతుంది అన్నమాట. బ్లేమ్ గేమ్ కాస్త స్టార్ట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా దానికి ఒక యాంటీబయోటిక్, లేదా ఒక స్టూల్ కల్చర్ అనో, గట్ కల్చర్ అనో, బ్లడ్ కల్చర్ చేసి ఫలానా మెడిసిన్లు పనిచేయవు కాబట్టి వేరే మెడిసిన్స్ వాడాలి, ఓ స్ట్రిప్టోమైసిన్ అనో, స్టాఫైలో టెర్రామైసిన్ అనో, ఇంకేదో మైసిన్ అని చెప్పి ఆ మందులు వేయటం, టెంపరీగా ఆ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ చనిపోయేలా చేయటం, దాన్ని క్యూర్ గా భావించి గొప్పలు చెప్పుకోవడం, భ్రమపడ్డం, దాన్నే నమ్మబలకడం చేస్తారు. కానీ ఏవైతే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మనతో పాటు ఉన్నాయో అవి ముందు నుంచి ఉన్నాయి, దాని ధర్మాలని అవి ధర్మంగా చేస్తున్నాయి. ఎప్పుడైతే మన నడవడిక, మన ఆలోచనలు ప్రకృతితో, మన యొక్క స్పందన, మన చుట్టుపక్కల పరిసరాలతో మన యొక్క స్పందన సరైన విధానంలో లేనప్పుడు మాత్రమే మనం జబ్బులు పడడం జరుగుతుంది. ఒక పుండు పడింది అనుకోండి, పుండులో ఏదో క్రిములు వస్తాయి,
అక్కడ ఏవో ఆర్గనిజమ్స్ ఎంటర్ అవుతాయి. అవి ఎందుకు వస్తాయి? అక్కడున్న డెబ్రిస్ ని కానీ అక్కడున్న డెడ్ సెల్స్ ని కానీ రిమూవ్ చేయడానికి వస్తాయి. అంతే తప్పించి వాటి వల్ల అక్కడ పుండు పడ్డం ఉండదు. కానీ అలోపతి వైద్య విధానంలో మనం ఏం ఆలోచిస్తాం? ఆ మైక్రో ఆర్గానిజం మాత్రమే జబ్బుకు కారణంగా చూపించి వాటిని చంపడానికి ప్రయత్నిస్తాం. వాటి కోసం యాంటీ మైక్రోబియల్స్, యాంటీ ఫంగల్స్, యాంటీ బయోటిక్స్ వాడుతూ ఉంటాం. ఇంకా పెద్దగా మనకేమీ తోచకపోతే స్టెరాయిడ్స్ ఇస్తాం. ఇంకా పై లెవెల్కి వెళ్తే యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ అంటాం. ఇంకా పై లెవెల్లో క్యాన్సర్ దాకా దూరినప్పుడు ఇంకా ఇంకా కీమోథెరపీకి సంబంధించి మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. కానీ కారణాన్ని సరైన విధంగా మనం పట్టుకోలేము, మనం చూడట్లేదు. మనం ఎంతసేపు మైక్రోస్కోప్ లో చూస్తాం, మైక్రోస్కోప్ లో చూడట్లేదు. అదే డిఫరెన్స్. ఒక వీధిలో చెత్త ఉందనుకోండి, ఆ చెత్తని తీయడానికి ఒక చెత్తవాడు వస్తూ ఉంటాడు. ఆ చెత్తను తీసేస్తూ ఉంటాడు. మన ఇంటిని మనం చక్కబెట్టుకుంటూ సరిగ్గా ఉంచుకుంటూ కనుక ఆ చెత్త మన ఇంట్లో ఏర్పడదు, బయట ఉంటుంది. అలా కాకుండా మన ఆలోచనలు కానీ మన బిహేవియర్ కానీ చెత్తగా ఉందనుకోండి, మన ఇంట్లోనే చెత్త ఏర్పడుతూ ఉంది, ఇల్లు దుర్గంధపూరితంగా ఉంటుంది. అదే విధంగా శరీరాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోకపోతే కనుక శరీరంలో పుళ్ళు వస్తాయి, శరీరంలో మైక్రో ఆర్గన్స్ అన్నీ వస్తాయి. ఈ రకంగా మనం జబ్బు గురించి మన ఒక అవగాహన ఏర్పడినప్పుడు, మనం ఎలా ఉండాలో ఏర్పడినప్పుడు, దానికి తగ్గట్టుగా మనం జీవించడం అలవాటైనప్పుడు మనం జబ్బులకు దూరంగా ఆరోగ్యవంతంగా ఆరోగ్యకరంగా ఉండగలుగుతాం. కొంత టైం సరిపోకపోవడం వల్ల కొంత ఫిలసాఫికల్ టాపిక్కే తీసుకున్నాను. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఎవరైనా పాయింట్స్ యాడ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్కస్ చేసి. హలో. ఏదైనా అర్థం కాకపోయినా ఎవరైనా పాయింట్స్ యాడ్ చేస్తారు. అర్థమైంది సార్. మాకు కొత్త కొత్త విషయాలు కాకపోయినా ఆ మేము ఫీల్ అవుతున్న దానికి ఒక అక్షర రూపంలో మీరు ఒక వరుసలో చెప్పినట్టుగా బాగా ఆ, ఒక మీనింగ్ఫుల్ గా తెలిసింది. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా ఈ స్టూడెంట్స్ ఇంకా డాక్టర్ గారు, ఈ మియాజం డెవలప్ అవటానికి ఈ సంఘర్షణే కారణం అంటారా? మయాజం అన్నది మన ప్రీవియస్ జనరేషన్స్ నుంచి మొదలవుతుంది. మనం కొంత ఎక్వైర్ చేసుకుంటాం. రెండు ఉంటాయి. హ్యానిమన్ గారి ప్రకారం మనందరం మయాజంతో పుట్టబడ్డాం. అందరూ ఎంతో కొంత మయాజ్మెటిక్ గానే పుట్టాం. అది ఎంత మేర మనం తగ్గించుకోగలడం అన్నది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నట్టు ధర్మంగా వెళ్తున్నప్పుడు ఆ మయాజ్మెటిక్ విపాక లేదా పెథలాజికల్ లోడ్ లేదా డిసీజ్ లోడ్ అన్నది తగ్గుకుంటూ వస్తుంది. లేదు మనం కూడా మన పూర్వీకుల్లాగే మనం కూడా మనకి నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టు జీవించడం అన్నది అలవాటు చేసుకుంటే ఈ లోడ్ పెరుగుతూ ఉంటది. ఎలా అయితే మనకి పూర్వీకుల నుంచి మనం ఆస్తులు గడించాము, అలాగే మన ఆస్తులు మనం పెంచుకుంటూ ఉంటాం. అలా పెంచుకుంటూ మన నెక్స్ట్ జనరేషన్స్ కి ఆ ఆస్తులను ఇస్తూ ఉంటాం. ఇలా కొన్ని జనరేషన్స్ పాటు చూస్తూ ఉంటది ప్రకృతి. ఇంకా వీడి పుట్టుక వల్ల గాని వీడి నుంచి వచ్చే సంతతి వల్ల గాని ప్రకృతికి గాని మానవాళికి గాని ఏ రకమైన ఉపయోగం లేదు అన్నప్పుడు వాళ్ళని ఎయిదర్
అవయవహీనులుగా, బుద్ధిహీనులుగా పుట్టించడం జరుగుతుంది, లేదా అసలు వీళ్ళకి పిల్లలు కలగడమే లేకుండా చేసేస్తుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటాం. కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని తరాల తరబడి, జనరేషన్స్ దీస్ పొలిటీషియన్స్ విల్ బి రన్నింగ్ త్రూ ది ఫ్యామిలీ. మొదట్లో వాళ్ళంతా ఇంటలెక్చువల్ గా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడుకి వచ్చేసరికి ఈ జనరేషన్ పొలిటీషియన్స్ ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం. ప్రకృతి అలా చేస్తుంది. మనం మొదట్లో మన తెలివితేటలుగా మనం ప్రకృతిని ఆ మిస్యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ జనరేషన్ కి ఇంకాస్త అది పెరుగుతూ ఉంటుంది. ఒక జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్, ఒక 3-4 జనరేషన్స్ తర్వాత ఏం చేస్తుందంటే, లాభం లేదురా అబ్బాయి, ఈ జనరేషన్ వల్ల మనకు ఉపయోగం లేదన్నప్పుడు ఆ యొక్క ధర్మాన్ని, ఆ యొక్క మనుషుల్ని అది వాట్ యు కెన్ సే, పెద్ద సంఖ్యలో తీయాలి అంటే భూకంపాలుగా, సునామీలుగా తీసుకొస్తుంది. లేదు ఆ సంతతిని మాత్రమే రిమూవ్ చేయాలన్నప్పుడు ఇలా ఏ రకమైన ఆ జబ్బులు కానీ లోని కాబట్టేలాగా వాళ్ళకి చేయాల్సి వస్తుంది. ఇక్కడ పేరెంట్స్ ఒక్కటి మాత్రమే తప్పు ఉండదు. అక్కడి నుంచి మనం విధానం కూడా మారాలి. ఇప్పుడు షుగర్ ఒక ఫ్యామిలీలో ఎవరికైనా ఉందనుకోండి, వాళ్ళ పేరెంట్స్ కి, వీడికి షుగర్ రావాలంటే వీడు కూడా అదే రకమైన ఆల్టర్డ్ బిహేవియర్ తో రన్ అయి ఉండాలి. అదే రకమైన విధానంతో, వ్యతిరేక ప్రకృతి వ్యతిరేక విధానంతో జీవించినప్పుడు మాత్రమే వీడికి కూడా షుగర్ వస్తుంది. అలా కాదు, మా నాన్నగారికి షుగర్ ఉంది కాబట్టి నేను ఎప్పటికీ షుగర్కి గురి కాబడకూడదు అని జాగ్రత్తగా తిండి విషయంలో కానీ, ఆలోచన విషయంలో కానీ బ్రతికి ఉన్నప్పుడు అతను జబ్బులకు గురి కాబడ్డు. ఒకవేళ అంత విపాకంలో జబ్బుకు గురి కాబడినా సరే అది అంత ఉధృతంతో ఉండదు. ఒకవేళ అలాగే బతుకుతున్నప్పుడు, అలాగే జీవిస్తున్నప్పుడు, ప్రీవియస్ గా మా నాన్నగారికి 70 ఏళ్ళకి షుగర్ వచ్చింది, నాకు 50 ఏళ్ళకి వస్తుంది, నా పిల్లలకి 20 ఏళ్ళకే టైప్ 1 డయాబెటీస్ అండి అని చెప్పుకునే స్థితిలోకి వస్తూ ఉంటాం. ఇప్పుడున్న జనరేషన్ లో మనం చూస్తున్నాం. ఈ మధ్యన కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి 30 ఏళ్ళకి, 34 ఏళ్ళకి, ఈ మధ్య కాలంలో అదేంటో స్కూల్ పిల్లకి కూడా నడుస్తూ నడుస్తూ హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఈ మధ్యన ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే చనిపోయిన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. జిమ్ లో ఉంటుండగా హార్ట్ అటాక్ వచ్చిందని చూస్తున్నాం. సో ఈ రకమైన విపాకం ముదిరిపోవడం వల్ల, మయాజమ్స్ ముదిరిపోవడం వల్ల, అవయవాల యొక్క లోపం వల్ల, అవయవాలు నార్మల్ స్థితి నుంచి దూరంగా జరగడం వల్ల త్వరగా, అతి తక్కువ టైంలోనే వీళ్ళు జబ్బులకు గురి కాబడుతున్నారు. మీ క్వశ్చన్కి సార్ ఆన్సర్ చేశాను. హలో. ఆ, ఇప్పుడు ఒక మనిషికి అతను మొదలటం ఉంటుందా, విపాకాలు మారిపోవటాలు కూడా ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి కదా. సరిగ్గా వినిపించలేదు సార్, ఆ, వాయిస్ ఒక కట్ అయింది. మనిషికి సార్ ప్రతి మనిషికి విపాకం అనేది ఉంటది కదా. అవును సార్, అవును. ఆ విపాకం అనేది ఆ ఉన్నద ఆ, బాగా గాఢంగా మారటం, లేదా తగ్గిపోయి డైల్యూట్ అవటం అలా ఉంటదా, లేకపోతే విపాకాల రూపమే మారిపోయి ఒక విపాకం మరొక విపాకంగా మారిపోవటం అనేది ప్రతి మనిషి జీవితంలోనూ ఈ చేంజెస్ అనేవి, ఆ విపాక చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయా? ఇది కొంత నా అనుభవంతో, కొంత పెద్దలు ఇచ్చిన దాంతో చెప్పలేదు. పూర్తిగా నా స్వానుభవంతో నేను చెప్పట్లేదు ఇప్పుడు నేను చెప్పబోయేది. మనుషులు, మనుషుల్లో అన్ని విపాకాలు ఉంటాయి. అవి నార్మల్ గా జీవించినప్పుడు అందరిలోనూ సోరా ఉండాలి, అందరిలో సైకోస్ ఉండాలి, అందరిలో సిఫిలిస్ ఉండాలి. ప్రకృతినే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులో మన శరీరాన్ని మనం తీసుకుంటే గనక అన్ని చోట్ల కొత్తది ఉద్భవిస్తూ ఉండాలి, అవి పెరుగుతూ ఉండాలి. అవి నశించాల్సి వచ్చినప్పుడు అది నశిస్తూ ఉండాలి. ఇది నార్మల్ గా మన శరీరంలో ఒక కణం అన్నది మొదట ఉద్భవించాలి, అది పెరుగుతూ ఉండాలి, దాని ఫంక్షన్స్ స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. అది దాని యొక్క వయసు మీరిన తర్వాత దాని వల్ల ఉపయోగం లేదన్నప్పుడు అది డెస్ట్రాయ్ అయిపోవాలి.
ఉద్భవించడమే సోరా అని తీసుకుంటే, అది వృద్ధి చెందడం సైకోసిస్ గా తీసుకుంటే, అది డెస్ట్రాయ్ అయిపోవడం మళ్ళీ చనిపోవడం సిఫిలిస్ గా తీసుకున్నప్పుడు, మనం మన శరీర ఆ, ఏదైతే లైఫ్ స్పాన్ ఉందో, జీవించే జీవితం ఏదైతే ఉందో, మొదట 10-15 సంవత్సరాలు సోరిక్ ఫేజ్ గా, ఆ తర్వాత నుంచి ఒక 40-50 ఏళ్ళ వరకు సైకోటిక్ ఫేజ్ గా, అక్కడి నుంచి సిఫిలిటిక్ ఫేజ్ గా మనం తీసుకోవచ్చు. మొదట్లో మనం ఎంతసేపు ప్రతిదీ ఆనందమయంగా చూసుకుంటాం, ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తాం, అన్ని చూడడానికి, అలవాటు చేసుకోవడానికి, కొత్తగా మనం తెలుసుకోవడానికి ఉత్సుకత ఉంటుంది. శరీరం పట్ల, మనిషి పట్ల, మనుషుల పట్ల, ప్రపంచం పట్ల ఒక ఉత్సుకత ఉంటుంది. అది సోరాగా తీసుకుంటే, ఇంకాస్త కొంత డెవలప్ అయిన తర్వాత, కొంత స్టేజ్, కొంత ఏజ్ వచ్చిన తర్వాత, ఇంకా దాన్ని ఇంకాస్త మనకి తగ్గట్టుగా మనం దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి, మనల్ని మాత్రమే మనం డెవలప్ చేసుకోవడానికి, మన ఆస్తులు పెంచుకోవడానికి, మన కుటుంబాన్ని పెంచుకోవడానికి, మన యొక్క వాటి గురించి ఆ, వంశాన్ని పెంచుకోవడానికి, వృద్ధి చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకాస్త పెరిగిన తర్వాత, నేను ఇంతవరకు చేసింది చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నేను పోయినా పర్లేదు, నేను తినకపోయినా పర్లేదు, నేను బాగోపోయినా పర్లేదు అన్న స్టేజ్కి వెళ్ళడం సిఫిలిస్ గా తీసుకోవచ్చు. ఈ రకంగా మన మనిషి నార్మల్ గా మయాజమ్స్ అన్నవి ఉంటాయి మనిషిలో. మయాజమ్స్ నార్మల్ గా ఒక లైఫ్ లో తీసుకుంటే ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ ఒక్కొక్కరిలో కొన్ని మయాజమ్స్ కొన్ని విపరీతంగా పెర్వర్టెడ్ గా, ఆల్టర్డ్ గా పనిచేస్తూ ఉంటాయి. కొంతమందిలో ఒక మయాజం ప్రభావం ఎక్కువగా ఉంటుంది, మిగతా మయాజమ్స్ తాలూకు ప్రభావం కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ మయాజం అది డామినెంట్ మయాజంగా తీసుకోవచ్చు. ఏదైతే ఆ పేరెంట్స్ నుంచి కానీ ఎక్వైర్ చేసుకున్నది ఫండమెంటల్ మయాజంగా తీసుకోవచ్చు. వీడు వీడి యొక్క అలవాట్ల వల్ల కానీ, వీడి యొక్క జీవన విధానం ద్వారా కానీ, వీడి పరిసరాల పట్ల ప్రతిస్పందించే విధానం వల్ల కానీ విపాకాలు యాడ్ అవుతాయి. మయాజమ్స్ యాడ్ అవ్వచ్చు, కాంప్లికేట్ అవ్వచ్చు. అప్పటి వరకు వాడు ఏ మయాజంతో, విపాకంతో ఆ, ఉన్నవాడో, కొత్త విపాకం యాడ్ అయి ఉండొచ్చు. లేదా ఇంకొక ఏదైతే అండర్లైన్ గా ఉన్న మయాజం విపాకం కాస్త అది డామినేటింగ్ గా పనిచేయచ్చు. కానీ వెనకాతల ఉన్న విపాకాలు ఏవి మాయం అయిపోవు, అవి అలాగే ఉంటాయి. దీన్నే మనం ట్రీట్మెంట్ ఆఫ్ లా ఆఫ్ డిస్సిమిలర్స్ గా మనం తీసుకోవచ్చు. అలాగే మనకి ట్రీట్మెంట్ విత్ ఇంటర్మిటెంట్ డిసీజెస్ కానీ, పార్షియలీ సూటెడ్ రెమెడీస్ తో, హ్యాన్మన్ గారు చెప్పిన సిద్ధాంతాలతో మనం క్రోడీకరించుకోవచ్చు. అందుకనే మనకి లాస్ట్ లో యాంటీ సోరిక్ రెమెడీతో ఎండ్ చేయాలి అంటాడు, ఏదైనా వైద్యం పూర్తయిందంటే. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆ స్టేజ్ వరకు ఎవరు బ్రతికుంటారన్నది కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్స్ రిమూవ్ చేసేసరికి, పూర్తిగా రిమూవ్ చేసేసరికి మాస్టర్ గారి ప్రకారం 10-15 ఏళ్ళలో ఎంతో పడుతుంది. అప్పటి వరకు అతను మనతో పాటు వైద్య విధానంలో ఉండాలి, మనకి ఆ ఐడియా ఉండాలి. అవి తగ్గిన తర్వాత నెక్స్ట్ రెమెడీ ఏం వేయాలో మనకు ఆ స్ఫురణ ఉండాలి. అలా పూర్తిగా యాంటీ సోరిక్ ట్రీట్మెంట్ వరకు పూర్తయి, అతనికి ఇంకా ఏ జబ్బు లేదు, జబ్బు లేకుండా ఉండగలగడం అనే స్థితికి రావడం అన్నది ప్రస్తుతం ఉన్న జనరేషన్స్ లో అవకాశాలు తక్కువగా భావించవచ్చు. ఛాన్స్ లేదని చెప్పలేము, అవకాశాలు తక్కువ ఆ స్టేజ్ వరకు. అర్థమైందా సార్? అర్థమైంది సార్, అర్థమైంది. అయితే మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు మాత్రం అతనిలో ఎన్ని మయోజమ్స్ ఉన్నప్పటికీ ఏది ప్రిడామినెంట్ గా కనపడితే దాని నుంచే మనం ప్రొసీడ్ అవ్వాలి. కానీ ఆ, అది సోరానా లేకపోతే సిఫిలిసా అనేది ఆ, విషయం కాదు. అంతేనా సార్? ఇక్కడ ఉన్న ప్రిడామినెంట్ పిక్చర్, అప్పటికి మనకి ఏది పిక్చర్ కనిపిస్తుందో ఆ పిక్చర్ ఆధారంగా, అక్కడున్న లక్షణాల ఆధారంగా మనం మందులు వేయాలి. ఓకే సార్. ఇంకెవరైనా ఏదైనా డౌట్స్?
రాఘవన్, జ్ఞానశేఖర్ ఏమైనా యాడ్ చేస్తారా? మీ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా పాయింట్స్? ఏం లేదన్నా, మొత్తం చెప్పారు క్లియర్గా. సార్ నమస్కారం సార్. నమస్తే. అంటే సార్ నాకు తెలిసిన దాని ప్రకారం చెప్తున్నా సార్. ఇది కూడా అంటే మన పురాణాల ప్రకారము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చదువుకుంటాం కదా సార్. అవును సార్, అవును. అంటే బ్రహ్మ అంటే సోర సార్, సృష్టించేవాడు. ప్రతి దానికి బ్రహ్మే కారణం. ఫస్ట్ మన అన్ని మహేజంలకు సోర ఎట్లనో బ్రహ్మ తర్వాతనే ఇవన్నీ విష్ణువు మహేశ్వరుడు. మళ్ళీ అంటే విష్ణువు అంటే వృద్ధి చెందడం సార్. అంటే ఇప్పుడు సోర తర్వాత సైకోసిస్, బ్రహ్మ తర్వాత విష్ణువు తర్వాత మహేశ్వరుడు శివుడు సిఫిలిస్ అంతా తనలో కలుపుకుంటాడు వినాశనం. అవును. అట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎట్లనో మన దాంట్లో సోర సైకోసిస్ సిఫిలిస్. బ్రహ్మ అవును సోర సార్, సృష్టించేవాడు, అవును సైకోసిస్ సార్, వృద్ధి చెందడం, సిఫిలిస్ వినాశనం. అంటే శివుడు తనలో అవును సార్, కలుపుకోవడం, అంతమైపోవడం సార్. అంటే నాకు అవును సార్. తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్పిన సార్. మీకు తెలిసి ఉండొచ్చు ఇది జనరల్ గా. ఆల్రెడీ ఉంది సార్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇందాక మాట్లాడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరం, ఇందాక కూడా మాట్లాడాను. ఆ, అది అదే మనకి సార్. మాస్టర్ గారి నుంచి మనకు వచ్చింది అది. అవును సార్, మనకు ఆ అవును సార్. అండర్స్టాండింగ్ అన్నది. స్టూడెంట్స్ ఎవరైనా ఇంకైనా డౌట్స్ ఉన్నాయి? ఆయుర్వేదంలో కూడా మూడే ఉన్నాయండి: వాత, పిత్త, అవును కఫం. సార్, వాత పిత కఫం అంటాం సార్. ఆయుర్వేదం కూడా మూడే ఈ ఉన్నాయి. అవే త్రిదోష థియరీ మల్టిపుల్ అంటారు. కాంబినేషన్స్ లో మనకి ఆరోగ్యాన్ని కానీ లేకపోతే అనారోగ్యాన్ని కానీ కలిగిస్తున్నాయి. అంటే అవును సార్, అవును. సృష్టిలో సత్యం అనేది ఒకటే అని నిర్ధారణ చేయడానికి ఇవన్నీ మనకి భగవంతుడు చెప్తున్నట్టుంది. ప్రకృతిలో ఉంది అంతా ఒకటే. మీరు చూసే దృష్టిని బట్టి ఆయన బ్రహ్మ అవును, అవచ్చు, అవును. విష్ణు అవచ్చు, శివుడు అవచ్చు, సూర్య అవచ్చు అని మనకి డిఫరెంట్ యాంగిల్స్ లో మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఈవెన్ ఈజిప్టియన్ మెడిసిన్ లో కూడా ఇదే ఇది ఉంటుంది సార్. 3 ఎలిమెంట్స్ థియరీ ఉంటుంది సార్ అదే. ఈజిప్టియన్ మెడిసిన్ లో కూడా. మెర్క్యూరీ, ఇంకేవో ఉంటాయి, ఇంకో 2 మినరల్స్ ని 3 మినరల్స్ థియరీగా వాళ్ళు పెడతారు. దీన్నే మర్ఫీ ఏమంటాడంటే, హోమియోపతి గ్రీక్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాడు, అరువు తెచ్చుకున్నాడు అంటారు, కానీ కరెక్ట్ కాదు. ఆ, హాన్మన్ గారికి భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం వల్ల మనకి అనుగ్రహించబడింది అంతే. అదే ఎక్కడి అండి. నుంచి ఆయన కాపీ చేసుకోలేదు. అవును. ప్రకృతి అనేది ఒక్కొక్క రీజియన్ లో ఆ సత్యాన్ని ఒక్కొక్కరి ఆ, ద్వారా బయటికి అంతే అంతే తెలియజేస్తుంది. దానికి వాళ్ళకి అర్థమైన విధంగా పేర్లు పెట్టారు. పేర్లు అంతే మార్పు అంతే తప్పితే సత్యం ఒకటేనని ఇవన్నీ అంతే. మనకి మాస్టర్ గారి ద్వారా అర్థం అవుతున్నాయి. అదే అదే. మా ఊర్లో పైడితల్లం తల్లి అయితే మీ ఊర్లో కొత్తమ్మ తల్లి అవుతుంది అంతే. గ్రామ దేవతలు మారు. గ్రామాన్ని కాపాడే వాళ్ళు సేమ్, వాళ్ళ డ్యూటీస్ సేమ్, కాకపోతే పేర్లు మారుతూ ఉంటాయి అంతే. గాడ్ ఈజ్ వన్. అక్కడే వాళ్ళ ఫంక్షన్స్ ని బట్టి వాళ్ళు బ్రహ్మ అనొచ్చు, శివుడు అనొచ్చు, లేదంటే విష్ణు అనొచ్చు. అల్టిమేట్ గా మనకి పరమాత్మ ఒక్కడే. రైట్ సార్. ఇంకేం డౌట్స్ లేకపోతే కనుక ఇక్కడ ఎండ్ చేసుకుందాం. ఇంకేం మాట్లాడుకున్నా మనం కొంచెం వేరేగా వెళ్తాం, అంటే స్పిరిచువల్ గా ఇంకెక్కడికో వెళ్తాం ఉంటాం. థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు. నా వరకు ఏం డౌట్స్ లేవు. థ్యాంక్ యూ అండి. రైట్ సార్. అయితే క్లాసు క్లోజ్ చేసుకుందాం సార్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. నమస్తే. అందరికీ ధన్యవాదాలు ఓపికగా విన్నందుకు. థ్యాంక్ యూ.